టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎంతో ప్రత్యేకంగా చెప్పబడిన మాసాలలో మాఘమాసం ఒకటి. మన శాస్త్రాలలో మాఘమాసానికి కార్తీక మాసానికి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన మాఘమాసంలో ఆదివారాలు ఎంతో ముఖ్యమైనవిగా చెప్పబడింది. ఈ మాసంలో ఆదివారం నోము నోచడం వలన మనకి ఎంతో మంచి జరుగుతుంది. అయితే మనలో చాలా మందికి ఈ మాఘ ఆదివారపు నోము ఎలా చేయాలి, ఏ దేవుడిని పూజించాలి వంటి ఎన్నో సందేహాలుంటాయి. ఈ వీడియోలో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాము. మకర సంక్రమణం జరిగి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన తరువాత సూర్యుడు పూర్తిగా ఉత్తరం దిశగా తిరిగే మాసం ఈ మాఘమాసం. సరిగ్గా ఈ మాసం మొదలవ్వగానే సూర్యుడు ఉత్తరం వైపుకు తిరిగి మరింత తేజోవంతంగా తన కిరణాలను భూమి వైపు పంపించడం మొదలు పెడతాడు. అటువంటి సూర్యుడిని ఈ నెల మొత్తం పూజించడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలన్నీ దాదాపు తీసేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసాన్ని శౌర్యమాసం అని కూడా అంటారు. ఈ కారణం వల్లనే ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేసి తీరాలి. ఇది ఎలా చేయాలంటే, ప్రతి ఒక్కరూ మాఘమాసం మొత్తం ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేసి సూర్యుడికి నమస్కరించుకోవాలి. వీలైనంత వరకు మాఘమాసం మొత్తం సూర్యుడికి అర్ఘ్యం వదలడంతో పాటు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో సూర్యుడి ఎదురుగా నుంచుని ఆదిత్య హృదయం చదవాలి. ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు పూర్తిగా మీపై ఉంటాయి. ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించుకుని స్నానం చేసే ముందు ఆ నీటిలో జిల్లేడు ఆకులు గాని, రేగి ఆకులు గాని, రేగి పళ్ళు గాని కొన్ని వేసి తలస్నానం చేయాలి. ఇలా చేసిన తరువాత ఆరు బయట సూర్యుడికి ఎదురుగా ఆగ్నేయం మూలన చిన్న పొయ్యి పెట్టుకుని ఆవు పిడకలతో ఆ పొయ్యిని వెలిగించి దానిపై ఆవు పాలను పొంగించాలి. అలా కాసిన పాలతో బెల్లం వేసిన పరమాన్నం వండి ఆ పదార్థాన్ని సూర్యుడికి నివేదన చేసి సూర్యుడికి పూజ చేయాలి. ఆ తరువాత ఆ రోజు మధ్యాహ్నం చిక్కుడుకాయలతో కూర వండుకుని తిని రాత్రికి కేవలం అల్పాహారం తీసుకోవాలి. అంతేకాదు, ఇలా మాఘ ఆదివారాలు చేసేవారు ఆ రోజున బ్రహ్మచర్యం కూడా పాటించాలని శాస్త్రవచనం. ఇలా మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం పూజ చేయడం వల్ల ఆ సూర్యనారాయణుడి దయతో మన శరీరంలో ఉండే దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గడంతో పాటు ఈ సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, ఆదిత్యుడు ఐశ్వర్య ప్రదాయకుడని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల భక్తితో ఎవరైతే మాఘ ఆదివారాలు చేస్తారో వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇక మాఘ ఆదివారం సూర్యుడికి పెట్టే ప్రత్యేకమైన గోధుమ దీపం వల్ల జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగి అంతా మంచి జరుగుతుంది. మన తదుపరి వీడియోలో గోధుమల దీపం ఎలా పెట్టాలనే విషయం స్పష్టంగా తెలుసుకుందాము. మరి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.